రెవెన్యూ శ్రీ రాజా గౌడ్ సార్ గారితో మనకు లోకల్ బాడీ తోటి ర్యాలీ ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ వరుసగా క్రమశిక్షణ వచ్చి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంకు మన అడిషనల్ రాజా గౌడ్తో పాటుగా మన గౌరవనీయులు డిఎంఎడ్ సార్ ప్రమోద్ కుమార్ సార్, అదేవిధంగా నేడే హెచ్ఐవి టెస్ట్ చేయించుకుందాం. హెచ్ఐవి వ్యాధిని దూరం పెడదాం, వ్యాధిగ్రస్తుల్ని కాదు. ఈ జీవితం మనది, అందులో హెచ్ఐవి గురించి తెలుసుకోండి. జీవితాన్ని రాజు గౌడ్ గారు ఎయిడ్స్ ప్రోగ్రామ్. ఇంకా ఇప్పుడు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అట్లాంటి కేసులు అనేవి మన జిల్లాలో లేవు. ఎందుకంటే ఎప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ అయినా కూడా టెస్ట్ చేసిన మూడు టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ తర్వాతనే మనం ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేస్తామన్నాం. అందుకోసమని బ్లడ్ ద్వారా వచ్చే అవకాశం అయితే మన జిల్లాలో లేదు. సో మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ కూడా మనం ఇప్పుడు నెగ్రోపిన్ సిరప్ అట్లా మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తా ఉన్నాం. కాబట్టి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ కూడా బాగా తగ్గిపోయింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల. సో మన జిల్లాలో సుమారుగా మనకు 2500 కేసులు అనేవి మనము మేనేజ్ చేస్తూ ఉన్నాము. దీనికి మనము మెయిన్ ఏఆర్టీ సెంటర్ అనేది జగిత్యాలలో ఉంది. లింక్ ఏఆర్టీ సెంటర్ అనేది మనకు మెట్పల్లి ఉంది, మనకు కోరుట్లలో ఉంది. తర్వాత ప్రతి ఒక్క ఫెసిలిటీలు కూడా మనము ఫెసిలిటీ ఇంటిగ్రేట్ ఐసీటీసీస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పిహెచ్సిలో యూపీఎస్సీలో కూడా మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ బస్సు డెవలప్మెంట్ సబ్ సెంటర్లో కూడా ఈ టెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ డే ఉద్దేశం మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఎయిడ్స్ వ్యాధిపై కొంచెం అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్లైట్గా పెరుగుతున్నాయి, కేసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచాలి. ఫీల్డ్ వర్కర్స్ కూడా చెప్పేది అంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మనము హెచ్ఐవి గురించి అవేర్నెస్ అనేది మళ్ళీ తిరిగి పాత రోజులు ఎట్లయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినామో అట్లనే అవేర్నెస్ కార్యక్రమాలు పెంచాలి, ఇంకా ఫర్దర్గా తగ్గించాలి. మన జిల్లాలో లెస్ దెన్ 0.1% అట్లా ఉంది మనకు ప్రివేలెన్స్ అనేది. ఇంకా కూడా మన కేసు అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ పెంచాలి. అవకాశం దొరికినప్పుడల్లా పబ్లిక్కి చెప్పాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎవరైనా ఒక పాజిటివ్ కేసు వస్తే ఏదైతే ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చేయాలి. ఏదైతే టీబీలో మనం చేస్తాం కాంటాక్ట్ ట్రేసింగ్, ఒక కేసు పాజిటివ్ వస్తే ఫ్యామిలీ మొత్తం కూడా టెస్ట్ చేస్తాం. అట్లనే ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది అనుకోండి, ఆయనతో సంబంధం ఉన్న అందరి వ్యక్తులను కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి వైఫ్కి వస్తే హస్బెండ్కి వస్తే వైఫ్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆ సెక్సువల్ పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉన్నారో కొంచెం కౌన్సిలింగ్ల ద్వారా చేసి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయాల్సిన. ఈరోజు మనకి మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి వచ్చేసినటువంటి మెడికల్ సిబ్బంది, డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా డాక్టర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు నర్సింగ్ విద్యార్థినులు, తర్వాత నర్సెస్ అందరికీ కూడా శుభోదయం. సో మనకి దాదాపు 1986 నుంచి ఈ ఎయిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు కూడా ట్రీట్మెంట్ లేకుండా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నానుడి క్రమము ప్రజల్లో, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జిల్లాలో కూడా ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటున్నాము. సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నేను ఇచ్చేటువంటి విజ్ఞప్తి, అదేవిధంగా సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలను, అదేవిధంగా సొసైటీని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించి ఒక్క నిమిషం. परीक्षा
సంకల్పం ముందు సంకల్పం ముందు వద్దు, హెచ్ఐవి లేని జీవితం ముద్దు, దాంపత్యంలో దాపరికం వద్దు, దాపరికం వద్దు, చేయి చేయి కలుపుదాం, హెచ్ఐవిని నిర్మూలిద్దాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, హెచ్ఐవి గురించి చర్చిద్దాం, నిశ్శబ్దాన్ని గురించి చర్చిద్దాం. గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి పరీక్ష, పుట్టబోయే బిడ్డకు సురక్ష. గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి పరీక్ష, పుట్టబోయే బిడ్డకు సురక్ష. దాంపత్యంలో దాపరికం వద్దు, హెచ్ఐవి లేని జీవితం ముద్దు. దాంపత్యంలో దాపరికం వద్దు, హెచ్ఐవి లేని జీవితం ముద్దు. చేయి చేయి కలుపుదాం, హెచ్ఐవిని నిర్మూలిద్దాం. చేయి చేయి కలుపుదాం, హెచ్ఐవిని నిర్మూలిద్దాం. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం. అపరిచిత శృంగారం, ఎయిడ్స్ వ్యాధితో ఆలింగనం. అపరిచిత శృంగారం, ఎయిడ్స్ వ్యాధితో ఆలింగనం. ఎయిడ్స్ వ్యాధి కాదు, అంటుకునే వ్యాధి. పరిచిత శృంగారం, హెచ్ఐవిని నిర్మూలిద్దాం. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం. ఎయిడ్స్ గురించి చర్చిద్దాం. చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం.